హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏంటి ఇవాళ నేను వీడియో చేస్తున్నాను అనుకుంటున్నారా? సో ఇవాళ టాపిక్ ఏంటంటే గోస్ట్ గురించి మాట్లాడబోతున్నాను. సో ఎందుకు ఎప్పుడు చేయలేదు కదా మనం గోస్ట్ గురించి. సో మనం డివోషనల్ పెడుతున్నాము, ఇంకా అలానే సాంగ్స్ ఇలా ప్రతిదీ పెడుతున్నాం. సో గోస్ట్ ఒకటి పెట్టలేదు కదా మనం. సో నేను ఇవాళ గోస్ట్ వీడియోస్ పెడతామని డిసైడ్ అయ్యాను. సో ఫస్ట్ మనం గోస్ట్ గేమ్స్ గురించి మాట్లాడదాం. సో గోస్ట్ గేమ్స్ ఏమేమి ఉంటాయంటే లైక్ స్పిరిట్ గేమ్ అండ్ చార్లీ చార్లీ గేమ్, ఇంకా అలానే బ్లడీ మేరీ గేమ్, ఎలివేటర్ గేమ్, ఇలా చాలానే ఉన్నాయి. సో నాకు తెలిసిన గేమ్స్ ఈ 4 గేమ్స్. ఈ 4 గేమ్స్ చాలా డేంజరస్ గేమ్స్. లైక్ ఏదైనా ఒక డార్క్ ప్లేస్ కానీ, డార్క్ రూమ్ కానీ, పడిపోయిన బిల్డింగ్స్లో కానీ ఇలా ఆడుతుంటారు ఇలాంటి గేమ్స్. సో ఇది చాలా డేంజర్. చాలా డేట్ చేసేవాళ్ళే, ఇంకా అలానే మీకు చాలా ధైర్యం ఉండాలి, ఏదైనా ఫేస్ చేసే కెపాసిటీ ఉండాలి. సో అలా ఉంటేనే మీరు ఈ గేమ్స్ ఆడాలి. సో మీకు స్పిరిట్ గేమ్ ఏది అంటే, స్పిరిట్ గేమ్ ఎలా ఆడాలి అంటే ఫస్ట్ ఒక పేపర్, వైట్ పేపర్ కానీ, కార్డ్బోర్డ్ కానీ ఏదైనా తీసుకోండి. లేదంటే ఆ స్పిరిట్ గేమ్ సంబంధించి గేమ్ మీకు బోర్డ్ గేమ్ ఉందంటే పర్వాలేదు, లేదు అంటే మీరు ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. అది ఎలా అంటే ఏబిసిడీస్ అండ్ 1 to 10 నెంబర్స్ రాసి సన్ను, సూర్యుడు, ఇంకా అలానే మిడిల్లో స్టార్ సింబల్ వేస్తారు. వేసి మీద కాయిన్ పెట్టి ఎనీ ఇక్కడ ఎవరైనా ఉన్నారా, లేదా స్పిరిట్ ఆర్ యూ దేర్, ఎనీవన్ ఆర్ యూ దేర్ హియర్, సంథింగ్ 3 టైమ్స్ చెప్తారు. 3 టైమ్స్ చెప్తే మనకి కాయిన్ అనేది కదులుతుందంట. సో ఆ కాయిన్ కదిలితే ఉన్నట్టు. సో వాళ్ళు మనతో మాట్లాడతారంట. ఒక్కొక్కసారి కొన్ని మంచివి ఉంటాయి, అవి తొందరగా వదులుతాయి. కొన్ని డేంజరస్ వచ్చి వదిలేకుంటే మీరేం చేస్తారు? సో అందుకే ఆడకూడదు అని చెప్తున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఇంకా అలానే ఇవి ఇంకా మిగతా 2 కూడా అలానే సేమ్ ఉంటాయి. బ్లేడీ మేరీ వచ్చేసి డార్క్ రూమ్లో మిర్రర్ ఉండాలి, పెద్దది మిర్రర్, అండ్ ఒక క్యాండిల్ అయితే ఉండాలి. అండ్ క్యాండిల్ మిర్రర్ ముందర సో మిర్రర్ ముందర ఇక్కడ బ్లేడీ మేరీ హియర్ అని 3 టైమ్స్ అంటారు. ఇది కూడా ఇంకా ఈ స్పిరిట్ గేమ్ ఇంకా చాలా డేంజర్ అన్నమాట. సో ఇంకా ఇలానే చార్లీ చార్లీ వచ్చేసి ఎస్ నో ఇలా క్రాస్గా రాసుకొని 2 పెన్సిల్స్ పెట్టుకొని చార్లీ చార్లీ క్లియర్ అని 3 టైమ్స్ అన్నారు. 3 టైమ్స్ అంటే ఆ పెన్సిల్ ఎస్ అని చెప్తానంట. నేను వీడియోస్ చూసాను కానీ ట్రై చేయలేదు, ఎందుకంటే నాకు ధైర్యం సరిపోవట్లేదు. నాతో పాటు ఆడడానికి ఎవరు రావడం లేదు. నాకు కొంచెం ఎక్సైట్మెంట్ కదన్నమాట. నాకు కొంచెం మీకు ఎంతమంది ఇలాంటివి ప్లే చేయాలి, ఎప్పుడైనా మీరు ట్రై చేస్తారా ఇలా ఇంట్లో నా కామెంట్ సెక్షన్లో చేయండి, మర్చిపోతండి చేయడము. సో నేనైతే ట్రై చేయలేదు. అండ్ నెక్స్ట్ నాకు తెలిసిన వాళ్ళు ఇది చెప్పారు, ఆడాము అని, నీ దగ్గర డేంజర్ అని చెప్పారు, ఆడకూడదు అని చెప్పారు. సో అందుకు నేను ఎప్పుడు ఆడలేదు అన్నమాట. వినడం వరకే కానీ లైవ్ ఎక్స్పీరియన్స్ చేయలేదు. నెక్స్ట్ సో ఇది అనమాట. ఇంకా ఎలివేటర్ వచ్చేసి 10 floors లేదా 12 floors అండ్ 11 floors ఉన్న బిల్డింగ్లో మనం ఆడాలి. గ్రౌండ్ ఫ్లోర్ నుంచి లేదా ఫస్ట్ ఫ్లోర్ నుంచి ఆడాలి. అండ్ ఈ ఎలివేటర్ గేమ్ నాకు సరిగ్గా తెలీదు. మీకు ఒకవేళ తెలిస్తే చెప్పండి నాకు ఇలా ఆడాలి అని. అంటే నేను ట్రై చేస్తాను కాదు, ట్రై చేయను. నేను ఒక్కదాన్ని, నాతో పాటు ఎవరన్నా ఉంటే చూస్తా. అండ్ నెక్స్ట్ ఎలివేటర్ గేమ్ వచ్చేసి ఇది కూడా రిస్క్ గేమే. ఇది ఎలివేటర్ గేమ్ వచ్చేసి ఎక్కడ స్టార్ట్ అయిందంటే ఫారిన్ కంట్రీస్లో స్టార్ట్ అయింది. ఒక అమ్మాయి ఆడిందంట. ఇలా ఆడితే ట్యాంక్లో గోస్ట్
ఆమెని చంపేసింది కరెంట్‌లో. కానీ ఇంట్లో నేను ఒక్కదాన్నే ఉన్నాను. ఒక్కదాన్నే ఉండి కూడా నేను ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నా ఈ గేమ్స్ గురించి. చెప్తుంటేనే నాకే భయమేస్తుంది. ఇంకా ఆడేటప్పుడు ఇంకెంత ఉంటుంది. అందుకే నా హార్ట్ బీట్ అండ్ నెక్స్ట్ ఇది 'చార్లీ చార్లీ బ్లేడీ మేరీ' ఇవి కూడా ఫారిన్ కంట్రీ గేమ్సే. అండ్ నాకు తెలిసి స్పిరిట్ గేమ్ వచ్చేసి మన ఇండియా వాళ్ళదో కాదో అది కూడా నాకు తెలీదు. ఇంకా ఇది సో ఇంకా నెక్స్ట్ ఎంతమందికి హర్రర్ మూవీస్ ఇష్టం? ఇంకా మరి ధైర్యంగా చూసేవాళ్ళు ఎవరు ఉన్నారో కామెంట్ చేయండి. నేను హర్రర్ మూవీస్ ఎక్కువ చూసాను, మరి భయపడతాను కూడా. నిజంగా గైస్ చూస్తాను, భయపడతాను.